దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 3 మే 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 11వ అధ్యాయము 25వ వచనము. ప్రొవర్బ్స్ చాప్టర్ 11 and verse 25. ఔదార్యము కలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. Proverbs chapter 11 and verse 25. The liberal soul shall prosper, and he that watereth shall be watered also himself. A generous man will prosper. He who refreshes others will himself be refreshed. ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఔదార్యము కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఔదార్యము చాలా ముఖ్యము. అప్పుడే నీవు దీవింపబడతావు, నీవు ఆశీర్వదింపబడతావు. ఇఫ్ యు రిఫ్రెష్ అదర్స్, యూ విల్ బి రిఫ్రెష్డ్. చాలామంది జీవితంలో ఒక రిఫ్రెష్మెంట్ లేక నీళ్లు లేని పరిస్థితిని జీవిస్తున్నారు. లేక నో వాటర్, దేర్ ఇస్ నో ఫర్టిలిటీ. జీవితంలో పోషణ లేదు. జీవితంలో ఆ యొక్క మంచి నేలగా లేవు, ఎండిన నేలగా ఉన్నారు, బీడు భూమిగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా నాకు నీళ్లు పోస్తే ఈ బీడు భూమి పంట భూమిగా మారుతుందని ఎదురు చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నీ జీవితంలో మొదట జరగాలంటే నీవు ఇది ఇతరుల జీవితంలో నువ్వు చేయాలి. డూ ఇట్ అంటూ అదర్స్ అండ్ ఇట్ విల్ బి డన్ అంటు యూ. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నీళ్లు ఏమి చేస్తున్నాయండి? తిరిగి నన్ను జీవింపచేస్తున్నది. ఎండిన పరిస్థితుల్లో ఉన్నవారికి నీళ్ళేం చేస్తాయి? దప్పిక ఉన్నవారికి నీళ్ళేం చేస్తాయి? దప్పికను తీరుస్తుంది, జీవమును పోస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు ఏమి జరగాలని కోరుకుంటున్నావో ఇతరుల జీవితంలో నువ్వు చేయుటకు ఇష్టపడాలి. ఇయుడి మీకు ఇయ్యబడను. అణిచి కుదిలించి మనుషులు నిండు కొలతతో నీ ఒడిలో పోసేదారు, కొలుస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో గాడ్ వాంట్స్ యూ టు బి ఎ జనరస్ పర్సన్. డూ ఇట్ అంటు అదర్స్ వాట్ యు వాంట్ టు హ్యాపెన్ టు యువర్ సెల్ఫ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇది దేవుడు పెట్టిన ఒక సూత్రం అండి. ఈ సార్వత్రిక సూత్రం ఇక్కడ. ఇది దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు కానీ ఇతరుల నుంచి నువ్వు దొంగలిస్తే నీవు దొంగలింపబడతావు. ఇఫ్ యు ట్రై టు టేక్ ఇట్ అవే ఫ్రమ్ ద పూర్, గాడ్ విల్ పనిష్ యూ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, డిస్ట్రెస్లో ఉన్నవారు, గమని వెలుపులు ఉన్నవారు, ప్రియ దేవుని బిడ్డలారా, బాధల్లో ఉన్నవారు, క్రష్ అయిపోయిన వారిని ఇంకా నీవు వారిని బాధ పెడితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అర్థం ఇక్కడ తెలియచేస్తున్నది. కనుక ప్రతిసారి నీవు అవసరంలో ఉన్నప్పుడు అవసరంలో ఉన్నవారు దేవుడు నీ ఎదుగు పంపిస్తాడు. నిన్ను దేవుడు దీవించుటకు, దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు లేమిలో ఉన్నవారు నీ ఎద్దుకు వస్తూ ఉంటారు. నీవు వారికి నీళ్లు పోస్తే నీ జీవితంలో నీళ్లు పోయబడతాయి. చూడండి, ఆ ధనవంతుడు లాజరు ధనవంతుడు ఇంటి బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. ధనవంతుడు నీళ్లు పోస్తాడని, లేక సహాయం చేస్తాడని, ఆహారం పెడతాడని. కానీ ధనవంతుడు ఏమి చేయలేదండి? నీళ్లు పోయలేదు, ఆహారం ఇవ్వలేదు. గనుక ఆయన రక్షణ జీవితము, ఆయన నిత్య జీవం విషయంలో వచ్చినప్పుడు ఆయనకు కూడా నీళ్లు పోయబడలేదు. లాజరు
అబ్రహాము ఒడిలోకి వెళ్ళాడు, ధనికుడు నరకంలోకి వెళ్ళాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనము ఎలాగా నిత్య జీవానికి మనము బ్యాలెన్స్ చేసుకోవాలో దేవుడు నేర్పిస్తున్నాడు. చాలామందికి వాక్యములు బాగా తెలుసు, వాక్యములు బోధిస్తారు. యు నో ఇట్ ఆల్, యు హ్యావ్ రెవల్యూషన్ నాలెడ్జ్. కానీ నీవు నీళ్లు పోయకుండా నీకు నీళ్లు పోయబడవు. ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, మంచి సంఘము, మంచి సంఘ నాయకులను కలిగి ఉన్నారు, కానీ నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడతాయి. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీళ్లు అవసరంలో ఉన్నవారు ఏ రూపంలో నీ దగ్గరికి వస్తారో నీకు తెలియదు. నీవు మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నీళ్లు పోయాలంటే నా దగ్గర నీళ్లు ఉండాలని మాట కాదండి, తప్పది. నువ్వు నీళ్లు పోయాలంటే నీళ్లు పోసే మనస్సు నీలో ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద హార్ట్ టు పోర్ వాటర్. అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. ఇట్స్ నాట్ యూ హూ ఇస్ గివింగ్, ఇట్ ఇస్ గాడ్ హూ గివ్స్ యూ. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ యూ. చాలా ప్రభా నా దగ్గర ఉంటే నేను ఇంత నేను కూడా ఇస్తాను, నా దగ్గర ఉంటే లేదమ్మా. ఇచ్చే మనస్సు ఉంటే దేవుడు నీకు తప్పనిసరిగా ఇస్తాడు. ఇచ్చే మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, 2 కాసులు వేసిన ఆ పేద విధవరాలు, 2 కాసులు, తన జీవితం అంతా 2 కాసులే ఉన్నాయి. ఇచ్చే మనసు తనకుంది. షీ గేవ్ ఇట్ అండ్ షీ ఈజ్ రికగ్నైజ్డ్ ఈవెన్ టుడే. ఈరోజు వరకు కూడా ఆమె గురించి మాట్లాడుతున్నాం. యేసు ప్రభువారే ఆమెను గుర్తించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సారెపత్ విధవరాలు ప్రవక్త అయిన ఏలియాకు నీళ్లు పోసింది. తన జీవితంలో నీళ్లు పోయబడ్డాయి. కరువు కాలమంతయు నీళ్లు పోయబడ్డాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక యేసు ప్రభు నామములో మనము నీళ్లు పోయడము, ఇతరులు జీవితాన్ని వెలిగించడము, చిగురింపు చేయడము, ఇతరుల జీవితాన్ని ఫలభరితంగా చేయడము మనము మనసు అలవాటు అనుకుంటే మన జీవితంలో, మన కుటుంబంలో కూడా నీళ్లు పోయబడతాయి. హిందీ में पढ़ेंगे नीति वचन, उसमें 11 अध्याय और 25 वचन पढ़ रहे हैं. उदार प्राणी हृदय पुष्ट हो जाती है और जो औरों की खेती सींचता है उसकी भी सींचा जाएगी. उसका भी सींचा जाएगा. दूसरों की खेती सींचता है, सहायता करता है, उसका भी सींचा जाएगा. उदार प्राणी हष्टपुष्ट होता है. ओ దేవునికి స్తోత్రము కలుగునుగాక. లిబరల్ సోల్ షల్ ప్రాస్పర్. ఔదార్యము కలిగిన వారు పుష్టి నొందును. పుష్టి, యూ విల్ బి సఫిషియంట్. ప్రియ దేవుని బిడ్డలారా, అడ్డంగా పెరిగే పుష్టి కాదండి, ఆరోగ్యంగా పెరిగే పుష్టి, ఐశ్వర్యంలో పెరిగే పుష్టి, కెరియర్లో పెరిగే పుష్టి, కుటుంబంలో పెరిగే పుష్టి. ఈరోజు దేవుడు మనందరికీ ఆ యొక్క పుష్టిని మనకు దయచేయనుగాక, ఆ యొక్క ప్రాస్పెరిటీని మనకు దయచేయనుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభా, నేను ఔదార్యం కలిగిన వ్యక్తిగా ఉంటకు నాకు సహాయం చేయండి. నీళ్లు పోసేవాడుగా ఉండాలి ప్రభా, నీళ్లు ఆపేవాడుగా ఉండకూడదు. నేను ఐ షుడ్ బి పర్సన్ హూ విల్ పోర్ వాటర్. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ పోర్ వాటర్ టు అస్. దేవుని బిడ్డలారా, బీదలకు అప్పిచ్చేవారు యెహోవాకు అప్పిచ్చేవారిని బైబిల్లో రాయబడ్డాలి. అంటే నువ్వు నీళ్ళు పోస్తున్నావంటే దేవుని చిత్తం నెరవేరుస్తున్నావు. దేవుడే నీకు నీళ్ళు పోస్తాడు. హల్లెలూయా, దేవుడే పోస్తాడు. సారెపత్ విధవరాలకి ఎవరండి ఆ 3.5 సంవత్సరాలు ఎవరు నీరు పోశారు? దేవుడే. ఆమె పిండి తగ్గిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఈరోజు ఈ ఆశీర్వాదంలో దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. మనము పుష్టి కలిగిన వారుగా, నీళ్లు పోసేవారుగా మన జీవితంలో నీళ్లు పోయబడుతున్నాయి. ఆరోగ్యము పోయబడుతుంది, ఐశ్వర్యము పోయబడుతున్నది.
భవిష్యత్తు పోయబడుతుంది, ఉద్యోగము పోయబడుతుంది, వ్యాపార లాభము పోయబడుతుంది, సంతోషం పోయబడుతున్నది, న్యాయము పోయబడుతుంది. ఈరోజు చాలామంది అన్యాయానికి గురై ఉన్నారు. కుటుంబాల్లో అన్యాయానికి గురై ఉన్నారు, ఉద్యోగుల్లో అన్యాయానికి గురై, వ్యాపారంలో అన్యాయానికి గురై ఉన్నారు, వారి ప్రొఫెషన్లో అన్యాయానికి. ఈరోజు దేవుడు మీకు న్యాయము పోస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. దేవా, ఈరోజు మేము నాయన తండ్రి మీ ద్వారా మీరు మా జీవితంలో నీరు పోసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్య బిడ్డలు స్వస్థపరిచారు, బిజినెస్ చేసిన వారిని దీవించారు, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని తృప్తిపరిచారు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింప చేసిన స్తోత్రం. దేవా, న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు, కాలేజ్ యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దీవించినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో నాయన తండ్రి దేవా, కారు చిచ్చు ప్రభ ఈ యొక్క మంటలు దేవా తండ్రి దేవ రగిలి ఉంటుండగా నీవే వాటిని ఆర్పమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధులతో కిని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అరుణుడి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశంతో సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో నీరు పోయబడుతున్నది. ఆమేన్.